కాకినాడ రూరల్ మండలం పండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలు, అందుబాటులో ఉన్న వైద్యాధికారులు, ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్ వివరాలు మెడికల్ అధికారిని అడిగి తెలుసుకున్నారు. వైద్య సదుపాయం నిమిత్తం పీహెచ్సీకి వచ్చిన ప్రజలతో మాట్లాడి వారు పొందిన వైద్య సేవల వివరాలను ఆరా తీశారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా మలేరియా అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్, పండూరు వైద్యాధికారి డాక్టర్ కె మాధవి, ఇతర ఆరోగ్య కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. కొంతమంది ఇక్కడ నుంచి వాళ్ళు మదర్ ఇన్ లా ఇంటికి వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఎక్కడ వెళ్తున్నారో అక్కడ కన్సర్న్ ఏఎన్ఎం బ్రీఫింగ్ ఉండాలి. ఇక్కడ ఏఎన్ఎం అక్కడ ఏఎన్ఎంకి ఈవిడ హిస్టరీ, బ్లడ్ షుగర్ ఉందా, వేరే ఏదైనా థైరాయిడ్ ఉందా, ఎంటైర్ హిస్టరీ వాళ్ళకి చెప్పాలి. దీని కేస్ ఫైల్ కూడా ఆవిడకి అప్పు చెప్పేసి అక్కడ ఏ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ కలుస్తారో ఆవిడకి ఇవ్వండి అని చెప్పాలి. ఓకే, మనకి ఎంఎంఆర్ అనేది అసలు ఉండకూడదు. ఐఎంఆర్, ఎంఎంఆర్ మీ పరిధిలో అయిందంటే మీ బాధ్యత. మీరే హెచ్పివి వ్యాక్సిన్ కోసం వస్తారా? సమస్య ఉంటే ఎక్కడ వెళ్తారు? తిమ్మాపురం, అక్కడ ఆపిగల్సి వెళ్తారా? మన ఇక్కడ కోల్డ్ రూమ్ కాబట్టి, కోల్డ్ స్టోరేజ్ కాబట్టి ఇక్కడ వచ్చారు. జనవరి నెలలో నిన్నటికి 6,000 ఇచ్చారు. పెంచాక లేకపోతే ఇక్కడ చేయాలా, ఇంకో మెడిసిన్ వెళ్తామనేసి మళ్ళీ 7 లక్షలు ఇచ్చారు. ఆ 6,000 ముగ్గురు దగ్గర తిరుగుతున్నారండి. నాకు న్యాయం జరుగుతుంది. మ్యాక్సిమం ఓపీ రావాలి. వీ షుడ్ గో టు ఆర్ఎంసీ ఫర్ గెటింగ్ కేసెస్. ఓకే, మీకు అడిక్వేట్ మెడిసిన్స్ ఉన్నాయి. దగ్గర పక్కన సీఎల్సీగా పంపిస్తారు. టచ్లో ఉన్నారు, వాళ్ళకి బ్రీఫ్ చేయాలి. కంప్లీట్ హిస్టరీ రికార్డ్ అందులో ఉన్న మన గైనకాలజిస్ట్ హిస్టరీ ఎవ్రీ మంత్ తీసుకొస్తున్నాను. లేకపోతే వేకెన్సీస్ ఉన్నాయి? టాప్లెస్ ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఓకే, ఇప్పుడు 2 మెడికల్ ఆఫీసర్స్ వెళ్తే he has gone for that alternate చేసుకున్నాం.